హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. ఒక అడవిలో కుందేలు నక్క స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు అవి నడుచుకుంటూ వస్తుండగా వాటికి ఒక మేక ఎదురొస్తుంది. దాన్ని చూడగానే కుందేలు, మిత్రమా, ఇంతకు ముందు నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదు, ఎక్కడుంటావు నువ్వు అని అడుగుతుంది కుందేలు. నాది ఈ అడవి పక్కనే ఉన్న పల్లెటూరు మిత్రమా. నన్ను పెంచుకుంటున్న యజమాని ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఇక నాకు అక్కడ ఉండబుద్ధి కాక ఈ అడవిలోనే ఏదో ఒక చోట తలదాచుకుందామని ఇక్కడికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను కూడా మీ స్నేహితురాలుగా మీతో ఉండనిస్తారా అని అడుగుతుంది మేక. కుందేలు నక్క సరేనని ఒప్పుకోవడంతో అప్పటి నుండి అవి మూడు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళుతూ వస్తూ మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు స్నేహితులు ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తుండగా వాటిని ఒక పెద్ద పులి చూస్తుంది. మేకను చూడగానే పెద్ద పులికి నోరూరుతుంది. అబ్బా, ఈ మేక చూడటానికి ఎంత బాగుంది. దీన్ని గనుక నా స్నేహితుడు చిరుతపులితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే ఆ మజానే వేరు. కానీ ఆ సింహంరాజు ఈ అడవిలోని జంతువులను చంపి తింటే కఠిన శిక్ష వేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ముందు ఈ మేక ఈ అడవికి చెందిందో కాదో తెలుసుకోవాలి అనుకుంటుంది పెద్ద పులి. మరుసటి రోజు అది నక్కను మాటల్లో పెట్టి, నక్కబావా, ఇది వరకు నువ్వు నీ స్నేహితురాలు కుందేలు మాత్రమే ఉండేవారు కదా, మరి ఈ మధ్యన మీతో పాటు ఆ మేక తిరుగుతుందేమిటి అని అడుగుతుంది పెద్ద పులి. అది ఈ మధ్యనే ఒక పల్లెటూరు నుండి వచ్చింది పులిరాజా. అది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే అని నక్క ఏదో చెప్పబోతుండగా మేక ఈ అడవికి చెందింది కాదని తెలిసిన పెద్ద పులి, ఇక నువ్వేమి చెప్పకు నక్క, ఇక నేను చెప్పేది నువ్వు విను. నాకు ఆ మేక బాగా నచ్చింది. తింటే అలాంటి దాన్ని తినాలి. నువ్వెలాగైనా దాన్ని నమ్మించి నా దగ్గరకు తీసుకురావాలి. లేదంటే నీ స్నేహితురాలు కుందేలును నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. అర్థమైందా అంటుంది పెద్ద పులి. అయ్యో, అది చాలా అమాయకురాలు పులి మామ. దానికి మాయ మాటలు చెప్పి నీ దగ్గరికి ఎలా తీసుకురాగలను? సరే, నీ ఇష్టం. నీ స్నేహితురాలు కుందేలుతో సరిపెట్టుకుంటాలి అని పెద్ద పులి అనేసరికి, నా స్నేహితురాలు ఈ అడవికి చెందింది. దాన్ని ఏమైనా చేసావంటే సింహం రాజు ఊరుకోడు తెలుసా? సింహం రాజుకు తెలిసేలా చంపుతానా ఏంటి? నా దారులు నాకుంటాయి అంటుంది పెద్ద పులి. దాంతో నక్కకు భయం అనిపించి, సరే, తీసుకొస్తాలే పులి మామ. నా స్నేహితురాలు మాత్రం ఏమీ చేయకు అని అక్కడి నుండి వచ్చేస్తుంది నక్క. మరుసటి రోజు కుందేలు లేని సమయం చూసి నక్క మేకతో, మిత్రమా, నీకు ఈ అడవిలో ఒక అందమైన ప్రదేశం చూపిస్తారమ్మని చెప్పటంతో నక్క మాటలు నమ్మిన మేక, అలాగే మిత్రమా, వెళదాం పద అంటుంది. నక్క సరేనని చెప్పి మేకను తీసుకొని నేరుగా పెద్ద పులి దగ్గరికి వచ్చేసరికి పెద్ద పులిని చూడగానే మేకకు చాలా భయం అనిపిస్తుంది. మిత్రమా, అందమైన ప్రదేశం చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేమిటి? నన్ను క్షమించు మిత్రమా. నా స్నేహితురాలను కాపాడుకోవటానికి నాకు ఇంతకంటే మార్గం దొరకలేదు అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మేకకు పై ప్రాణాలు పైనే పోతాయి. మరోవైపు కుందేలు నక్క మేక కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో నక్క రావటంతో, నువ్వు ఒక్కదానే వచ్చావేమిటి, మేకేది అని అడుగుతుంది కుందేలు. నక్కకేం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడటంతో, ఏంటి మిత్రమా, మేక గురించి అడిగితే పలకవేమిటి అని కుందేలు గట్టిగా అడగటంతో, నన్ను క్షమించు మిత్రమా. నిన్ను కాపాడుకోవడానికి ఆ పెద్ద పులికి మేకను అప్పగించాల్సి వచ్చింది అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది నక్క. అయ్యో మిత్రమా, నిన్ను బెదిరించడానికి ఆ పులి అలా అన్నది. ఈ అడవిలోని జంతువులకు ఏమైనా అయితే సింహం రాజు ఊరుకుంటాడో చెప్పు. నేనిప్పుడు సింహం రాజు దగ్గరికే వెళ్ళి వస్తున్నాను. రేపటి నుండి మన స్నేహితురాలు మేకను కూడా ఈ అడవిలోని జంతువులాగా ప్రకటించి ఇక నుండి మనతో పాటు ఇక్కడే ఉంచడానికి సింహం రాజు ఒప్పుకున్నాడు. ఇంతలో ఇలా జరిగిందేమిటి? సరే, మనం ముందు వెళ్ళి ఏదో ఒకటి చేసి మన స్నేహితురాల్ని కాపాడుకుందాం పదా అని కుందేలు నక్క వచ్చేసరికి పెద్ద పులి తన స్నేహితుడైన చిరుతపులి ఇంకా రాకపోవడంతో మేకను తినటం ఆలస్యమైనందుకు అసహనంగా ఉంటుంది పెద్ద పులి. ఇంతలో అక్కడికి వచ్చిన కుందేలు, పులిరాజా, దయచేసి నువ్వు ఆ మేకను తినొద్దు. దానికి పెద్ద జబ్బు చేసింది. అదుండే ఊర్లో దాని జబ్బుకు మందు దొరక్క ఈ అడవికి వచ్చింది. నువ్వు గనుక దాన్ని తిన్నావంటే దాని జబ్బు నీకు అంటుకుంటుంది. దానితో పాటు నువ్వు కూడా చస్తావు అంటుంది కుందేలు. వెంటనే నక్క, అవును పులి మామ, నేను అదే చెబుదామని అనుకుంటే నువ్వు నన్ను చెప్పనివ్వలేదు. ఆ మేకను తిన్నావంటే నీకు చావు తప్పదు అని నక్క అనేసరికి, అమ్మో, అయితే ఏదో ఒక మూలికలతో ముందు దాని జబ్బు తగ్గించండి. దాన్ని తినాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను అంటూ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది పెద్ద పులి. అలా తమ తెలివితేటలతో తమ స్నేహితురాల్ని కాపాడుకుంటాయి కుందేలు నక్క. తరువాత నక్క మేకను క్షమించమని అడిగి అప్పటి నుండి అవి మూడు సంతోషంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.